పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గొర్రెల కాపర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున పాల్గొని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ డి వేణుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గత 2 ఏళ్లలో నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి గొర్రెల కాపర్ల సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. గొర్రెల కాపర్లు విద్యుత్ షాక్ గురై చనిపోతే వారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా గొర్రె కానీ మేక కానీ చనిపోతే 20,000 చెల్లించాలి. అంతేకాకుండా విద్యుత్ షాక్ గురి కాకుండా కూడా తగిన జాగ్రత్తలు విద్యుత్ శాఖ తీసుకోవాలంటూ కూడా తమ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలంటూ కూడా వారు ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. గత 2 ఏళ్ల నుండి గొర్రెల కాపర్ల సంక్షేమాన్ని అయితే వారు తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి సోషల్ వెల్ఫేర్ కాలేజీను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అలాగే అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా పూర్తిగా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడి విద్యార్థులకు అందుతున్నటువంటి బోధనతో పాటు వారికి అందుతున్నటువంటి భోజనం పైన కూడా విద్యార్థులను అడిగి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో మాట్లాడుతూ భవనం శిథిలావస్థకు చేరిపోయింది, పైన నుండి పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి కాబట్టి భయపడుతూనే కాలేజీలకు వస్తున్నామంటూ కూడా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజన సమయంలో కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత అధికారులను నాణ్యమైన విద్యతో పాటు అలాగే నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలంటూ కూడా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పాండవుల గుట్టపైన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మాస్టి కులాలు అలాగే ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ మాస్టి కులాలు అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అటువంటి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని చదువు చేసుకొని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గత కొన్నేళ్ల నుండి కూడా తాత ముత్తాతల నుండి కూడా ఇక్కడే భూమిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 598 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మాకందరికీ కూడా మాకున్నటువంటి 500 కుటుంబాలకు చెల్లించాలంటూ కూడా వారంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.